హరికథ చెప్పేవాడు ఒకడైతే చిడతలు వాయించేవాడు ఒకళ్ళలాగా చంద్రబాబు ప్రగల్భాలు పలికితే పక్కనేమో ఓ పక్కేమో కొడుకు ఓ పక్కేమో పవన్ కళ్యాణ్ ఇద్దరు చిడతలు కొడతారు. ఏమైపోయారు ఇవాళ ఎంత పచ్చిగా బరితెగించారంటే బరితెగించి ఇవాళ రాజ్యాంగ విరుద్ధంగా అప్పు చేయటం కోసం ఈ జీవోని రిలీజ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మైన్స్ అండ్ మినరల్స్ జీవో ఎంఎస్ నంబర్ 69 డేటెడ్ 24 ఏప్రిల్ 24, 2025న నిన్న ఈ జీవో ఇచ్చారు. ఈ జీవో సారాంశం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 1,91,000 కోట్ల విలువైనటువంటి 436 మైన్స్ 436 గనులు 1,91,000 కోట్ల రూపాయల విలువైన ఈ గనులు ఏపీఎండిసికి దఖలుపరుస్తూ దానిని 9,500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకుంటాకి ఈ ఆస్తుల ద్వారా అనుమతులు ఇస్తూ జీవో రిలీజ్ చేశారు. ఈ జీవో రిలీజ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమా, అప్పు చేయడం రాజ్యాంగ విరుద్ధమా అంటే జీవో ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం కాదు, అప్పు చేయడం రాజ్యాంగ విరుద్ధం కాదు, కానీ అనైతికం. జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఆదాయాన్ని చూపించి అప్పులు చేశాడు అని చెప్పి అవాకులు చవాకులు పేలినటువంటి పేపర్లు కానీ టీవీలు కానీ ఒక్కడు నోరెత్తట్ల. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకి రాబోయే పదులు, అది 10 ఏళ్ళ 20 ఏళ్ళ రేపు మాపో తెలుస్తుంది మనకి. ఈ 9,500 కోట్ల రూపాయలు సుమారుగా 9%, 10%, 12%, ఇంక వడ్డీ కూడా తేలుతుంది రేపో మాపో. ఈ వడ్డీకి అప్పు తేవటం అనేది అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తేనేమో బూతు, ఈ పసుపు పత్రికలు పసుపు టీవీలన్నీ కూడా గోలగోల చేస్తాయి. పొద్దున ఒక డిబేటు, సాయంత్రం ఒక డిబేటు పెట్టి ఎవడగాడు వచ్చి అసలు మామూలు మెల్లో కండువాలు, నెత్తి మీద కర్చీపులు, టోపీలు పెట్టుకుని ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ఇవాళ పెట్టండి డిబేట్ దీని మీద. ఈ 1,91,000 కోట్ల రూపాయల విలువైన 436 గనులు యొక్క రాబోయే సంవత్సరాల ఆదాయాన్ని, మైనింగ్ లీజులు కానీ ఇటువంటి దాని మీద వచ్చే వివిధ రాబడులన్నీ కూడా ఒకే అకౌంట్లో, ఒకే బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలనేది నిబంధన విధిస్తూ ఈ జీవోని రిలీజ్ చేస్తూ 9,500 కోట్ల రూపాయలు తేవాలి. ఎలా తేవాలంట? ఒకవేళ 6 మాసాల ఇన్స్టాల్మెంట్లు బ్యాంకులో ఏసెట్ పెట్టాలంట. ఏపీఎండిసి 6 మాసాల కట్టాల్సినటువంటి ఈ అప్పుకి 9,500 కోట్ల రూపాయలకి కట్టాల్సినటువంటి వడ్డీ కానీ ఇన్స్టాల్మెంట్ కానీ అసల్లోని కొంత మొత్తాన్ని బ్యాంక్ అకౌంట్లో 6 మాసాలకు సరిపడా ఎప్పుడు ఉండాలంట బ్యాంకులో. ఈ 6 మాసాలకు సరిపడా ఎప్పుడు బ్యాంకులో లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా, రాష్ట్రానికి చెప్పకుండా సరాసరి ఆర్బీఐ దగ్గర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లోంచి వాళ్ళు సరాసరి డ్రా చేసేసుకోవచ్చు అంట. ఎవడాడు? ఒక ప్రైవేట్ కంపెనీ వాడు. ఒక ప్రైవేట్ కంపెనీ వాడు ఏపీఎండిసికి 9,500 కోట్లు అప్పులు ఇస్తారు. ఈ అప్పుల్ని 6 మాసాలు వడ్డీలు కానీ కిస్తీలు కానీ బ్యాంకులో ఉంచాలి. ఏది తగ్గినా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని, అప్పు చేసేదేమో ఏపీఎండిసి, రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేకుండా అడగకుండానే ఆర్బీఐ దగ్గర, ఆర్బీఐలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఖజానా అంటే
ఖజానాకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లలోంచి ఆ ప్రైవేట్ కంపెనీ ఈ డబ్బుల్ని లాగేసుకోవచ్చు అనేది ఆ షరతు మీద ఈ అప్పు తెస్తున్నారు. దాన్ని ఏమంటారు? డైరెక్ట్ డెబిట్ మ్యాండేట్ మెకానిజం అంటారు ఆర్బీఐ దగ్గర. డైరెక్ట్ డెబిట్ మ్యాండేట్ మెకానిజం అంటే ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవడన్నా ఆర్థిక కార్యదర్శి కానీ ఎవడు కానీ, ముఖ్య కార్యదర్శి ఎవడు కూడా అప్రూవల్ నోట్ ఇవ్వకుండానే, రాష్ట్ర ప్రభుత్వం ఎవరు కూడా మంజూరు ఇవ్వకుండానే, అనుమతి ఇవ్వకుండానే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోంచి ఆర్బీఐ అకౌంట్లోంచి డైరెక్ట్గా ఈ ప్రైవేట్ వ్యక్తులు డబ్బు వసూలు చేసేసుకోవచ్చు.